Watch full episodes on Jio Hotstar. బడబాగ్ని 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 దూరంగా జరగండి, దూరంగా ఉండండి, పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. భయపడకండి, భయపడకండి. ఇది బడబాగిని కాదు, దీన్ని నిప్పు అంటారండి. నిప్పు. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలాంటి ప్రమాదము జరగదు. ఏంటి పిల్లలు, ఆకలిగా ఉంది కదా, రండి రండి తీసుకోండి, మీరు కూడా తినండి. అరే తినొద్దు, ఆగండి, వెళ్ళొద్దు. అవన్నీ నిప్పు చేపలు, తినొద్దు. నేను కూడా తింటాను. ఇంత రుచికరమైన చేపల్ని ఇంతవరకు ఎప్పుడూ తినలేదు. బడబాగ్ని అంటే నిప్పు వల్ల ఉపయోగాలున్నాయి. నిజానికి దాన్ని చూస్తే మేము భయపడతాం. కానీ మీరు నిప్పును చూసి ఎందుకు భయపడాలి? ఎంతో కాలం క్రితం జరిగిన సంఘటన. ఒక రోజు నేను నా ముగ్గురు బిడ్డలతో, అంటే జకీరా, ఇందాక మీరు కలిశారుగా, సాబు ఇంకా తోబుతో కలిసి ఎక్కడికో వెళ్తున్నాను. వాళ్ళు మా సాబుని తోబుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇదిగో చూడండి, నా చేతుల మీద ఇంకా కాలిన గాయాలున్నాయి. ఈ కారణం చేతనైనా మూడో బిడ్డ జకీరా ఎవరైనా అపరిచితుడైన మనిషిని చూశారంటే కోపంతో బగబగా రగిలిపోతాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా సాబు తోబు ఎక్కడున్నారో తెలియలేదు. గురువు గారు, నిజంగా మీ కథ వింటుంటే నా గుండె పగిలిపోతోంది. కానీ మీరందరూ మాకు సహాయం చేయడానికి ముందుకొస్తే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం. పోగొట్టుకున్న మీ ఇద్దరు బిడ్డల్ని అంగారా చెర నుండి విడిపించి తీసుకొచ్చి మీకు ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము. మీరు ఆ చాపలతో మాయం చేసి, తీయ మాటలతో మాయం చేసి మా నాన్నగారిని మీరు ఉచ్చులో బిగించగలరేమో. నన్ను కాదు, రేపొద్దునే మ్యాచ్ జరుగుతోంది. అందులో మీరు గెలుస్తేనే మీకు స్వేచ్ఛ కలిగించడం జరుగుతోంది. జకీరా, శాంతించు. కోపాన్ని, నిప్పుని అదుపులో ఉంచుకోవాలి. కోపం మనల్ని దహించి వేస్తే నిప్పు అందరినీ దహించి వేస్తుంది. రేపొద్దున ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ ప్యాక్ తగిలించుకుని బయటికి ఎందుకు వచ్చా? మీరేం దిగులు పడకండి, మిమ్మల్ని విడిపించడానికి మేమున్నాం. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి.
ఆ మనుషులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ ఆహారాన్ని మనం దొంగలించింది. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి సాయం కోరండి. చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు. అరే అవును, పదాశీలు వాళ్ళ దగ్గరికే వెళ్దాం. చాలా బాగుంది కదా. పొత్తులు చూసావా, అక్కడ సీల్స్ ఉన్నాయి, ఇక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి. అప్పుడు మనల్ని మోసం చేసి మన ఆహారాన్ని దొంగిలించింది వీళ్ళే కదా. ఓ మంచి మనుషుల్లారా, మా స్నేహితులకు సాయం చేయండి, ప్లీజ్ సాయం చేయండి. సాయం చేయండి, సాయం చేయండి, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్. లేదంటే వాళ్ళు వీళ్ళని వదలరు. హెల్ప్ హెల్ప్. ఓహో, చోరమండలి, ఆ కొండ కిందకి వచ్చింది మీరే కదా. అప్పుడేమో మేము తెచ్చుకున్న ఆహారాన్ని దొంగిలించారు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని సహాయం చేయమని కోరుతున్నారా? నువ్వు కూడా కక్కేయ్, కక్కేయ్, అన్ని చేపలు కక్కేయ్, ఏది మిగలకూడదు. తీసుకోండి, ఎంత తింటారో తినండి, కానీ వాళ్ళని విడిపించండి. మీ ఎంగిల్ చేపలు మాకేమీ అక్కర్లేదు. తీసుకెళ్లిపోండి, వాటిని తీసుకువెళ్ళిపోండి. ప్లీజ్ వాళ్ళని కాపాడండి, వాళ్ళని కాపాడండి. లేవండి లేవండి, మేము సాయం చేస్తాంలే. చూడండి పెద్దన్నయ్య, పాపం ఆ సీల్స్ ని వదిలేయచ్చు కదా. అమాయకమైన జీవరాశులు ఎంత బాధపడుతున్నాయో చూడండి. ఓహో, వాటి గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. మీ సంగతి చూసుకో. మ్యాచ్ అయిపోతే తర్వాత మీరు కూడా అంతాం. పత్రులు, వీళ్ళు ప్రారంభం కాకముందే అంతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రులు, ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా చూడు మోటు, నువ్వు వీళ్ళని ఫురుఫురి నగరానికి పంపిస్తే వీళ్ళు టీ కొట్టు బాబాయ్ దగ్గరకు వెళ్ళి నీకోసం సమోసాలు తెస్తారు. అదిరింది, ఈ ఐడియా చాలా బాగుంది. చూడు గార్డన్నయ్య, ఇటువైపు చూసినా పచ్చదనం కనిపించే లోకాన్ని చూసి వస్తావా? నాట్యం చేసే నెమళ్ళుంటాయి, చక్కగా ఎగిరే పక్షులుంటాయి, నదులు, కాలువలు, వెళ్ళి చూసొస్తావా? పచ్చదనమా? అరే పచ్చదనం అంటే ఏంటి? ఏది చూపించు చూపించు. ఇక్కడ ఎటువైపు చూసినా మంచు మాత్రమే కనిపిస్తుంది. కానీ మీరు వచ్చేటప్పుడు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఫుర్ఫురి నగర్ నుంచి నా కోసం వేడి వేడి సమోసాలు తీసుకురావాలి. ఓకేనా? రెడీ, స్టడీ, టీ కొట్టు బాబాయ్ చూడు. అరే ఇదిగో ఇదిగో పట్టుకోండి. అరే అరే, ఈ సమోసాలు తీసుకెళ్లి మోటోకి ఇవ్వండి. నీకు అర్థమైందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. ఇంకెప్పుడు మీరు మా ఆహారాన్ని దొంగిలించకూడదు. మీరు నిజంగానే తెలియని నిజం ఒకటి చెప్పారు. నిజంగానే మీ లోకం చాలా అందంగా ఉంది. అక్కడ ఎన్నెన్నో ఉన్నాయి. ఈ రోజు మేము ఆ అందాలన్నీ చూసేంత వరకు కూడా లోకంలో ఎటు చూసినా మంచే ఉంటుంది అనుకునే వాళ్ళం. నిజానికి మీరు చాలా గొప్పవాళ్ళు. తీసుకోండి మీరు అడిగిన సమోసాలు. అదిరింది. అరే, ఆ సీల్స్ కనిపించట్లేదు. ఆ సీల్స్ రెండు పారిపోయాయి. సారీ మిత్రమా, వెరీ సారీ. సమోసాలు. మోటు పత్రులు, ఇక మ్యాచ్ మొదలు పెడదామా? జకీరాలా మాట్లాడినందుకు తప్పుగా అనుకోకండి. మ్యాచ్ ఎంజాయ్ చేయండి. మిత్రులారా, మన ఐకమత్యం ఎలాంటిదో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అరే, నువ్వు మా తరఫున ఆడాలి.
చేస్తే గెలుపు మా సొంతం. ఆ తర్వాత వీళ్ళందరినీ అంతం చేయొచ్చు. అరే మిత్రులారా, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళు మన మిత్రులు. ఇదిగో మీరిద్దరూ వెళ్ళండి, ఇక మేము ఆడుతాం. మోటు ఇందాక మనం కాపాడమే ఆ సీల్సే కదా ఇవి. బహుశా మనకి సాయం చేయడానికే ఇక్కడికి వచ్చి ఉంటాయి. ఈ మోటు పతులు విచిత్రమైన వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. సీల్స్ ని వీళ్ళు మచ్చిక చేసుకున్నారు. వీళ్ళు అంగారా మనుషులంటే నేను అసలు నమ్మను. డాక్టర్ జట్కా రహస్యంగా ప్రయోగం చేస్తున్నాడు. పెద్దన్నయ్య, ఇంకా ఎంతసేపు పడుతుంది? అయిపోవచ్చింది. ఇంకాసేపే మిత్రులారా. ఇంకొద్దిసేపట్లో అంగారా బడబాగ్నికి యాంటీడోట్ తయారైపోతుంది మిత్రులారా. మీరేమిటి ఎంతసేపు తిరుగుతూనే ఉన్నారా? మోటు ఇంకా 10 నిమిషాల టైం ఉంది. మనం వెంటనే ఆ వైర్లను తీసేయాలి. అంగారా, మేము వచ్చేసాం. వీళ్ళిద్దరూ మళ్ళీ వచ్చారా? అసలు అయినా ఎలా తప్పించుకోగలిగారు? పట్టుకోండి వాళ్ళని. నేను మీ ఇద్దరిని అంతం చేసేస్తాను. అంతం చేయమని ఫ్లేవర్ ఏది లేదు కదా. ఒక ఆకుపచ్చది ఇవ్వనా? నేను మంచు ముద్దలు అడగటం లేదు. వెళ్ళి ఆ మోటు పతులు అంతం చెయ్యండి. సాబు, సాబు, నా బిడ్డలు. నాన్నగారు, నాన్నగారు. సకీరా, అరే ఇంకెంతసేపు నడుపుతారు ఈ ఫ్యామిలీ డ్రామా? అంతం చెయ్యండి వాళ్ళని. బాస్, మనం ఆ ఇన్విజిబుల్ ప్లేన్ తీసుకుని పారిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వద్దాం, లేదంటే ఈ ప్లేన్ మనకు దక్కదు బాస్. ఓకే, నువ్వు చెప్పేది కూడా నిజమే. బాయ్ బాయ్ మోటు పతులు. అంగారా ఇన్విజిబుల్ ప్లేన్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. మోటు పతులు, మీరు చేసిన ఈ మేల్ని ఎప్పటికీ మర్చిపోను. మీకు 100,000,000 వందనాలు. త్వరగా వెళ్ళి అంగారాన్ని పట్టుకోండి, వెళ్ళండి. మీతో పరిచయం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. మళ్ళా కలుద్దాం. పత్రులు పద, అందరూ ఒక్కొక్క ప్లేన్ తీసుకొని అంగారాన్ని వెంబడిద్దాం. మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, దీని కనుక అంగారాకి తినిపించావంటే అతనిలో ఉన్న బడబాగ్ని బయటకు వచ్చేస్తుంది మిత్రమా. దాంతో అక్కడే గడ్డకట్టుకుపోతాడు.
థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. త్వరగా నువ్వు కూడా ఒక ప్లేన్ తీసుకుని వచ్చేయి. పుర్పురి నగర వాసులకి అసలైన షో ఈ రోజు చూపిద్దాం. మిత్రులారా, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వచ్చేయండి. ఒక్కసారి అవకాశం దొరికిందంటే ఓకే, కమాన్, స్పీడ్ స్పీడ్, మోర్ స్పీడ్. అంగారా కనిపించాడా? లేదు మోటు. లగైట్లు, వాడు మన కంటికి కనిపించడం లేదు కదా, ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలా? అమ్మమ్మ కాపాడు, కాపాడు. మొత్తం కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఆలోచించు, వాడిని ఎలా పట్టుకోవాలి? ఐడియా. కలర్ స్మోక్ కనిపించడం కోసం ఈ ప్లేన్ లో కలర్ ఉంటుంది. చూడు, ఇదిగో ఇక్కడుంది కలర్ బటన్. డాక్టర్ జట్కా, సింగం సార్, గసిటెరామ్, కలర్ బటన్ నొక్కండి. ఈ చుట్టుపక్కలంతా రంగులమయం చేసేయండి. ఎంత పని చేశారు వాళ్ళు. ఇప్పుడు నా ప్లేన్ కనిపిస్తోంది. లేదు లేదు, నేను ఇప్పుడు ఇన్విజిబుల్ కాదు. నేను ఆ మోటు పతులుల్ని విడిచిపెట్టను. సంతులనం బాస్, సంతులనం. నిప్పుని మంచుని సంతులనం చేస్తూ ఉండండి. ఎన్నిసార్లు చెప్పను, లేదంటే మీ వల్లే ప్లేన్ కాలిపోతుంది. అటు చూడు. త్వరగా పారాషూట్ ఓపెన్ చేయండి. లగైట్లు. బహుశా వాళ్ళ పారాషూట్లు ఓపెన్ అవటం లేదనుకుంటే మిత్రులారా. బాస్, అది మోటు పతులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ప్లేన్ మీద ఉన్నారు. వాళ్ళ సంగతి మీరే చూసుకోవాలి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. ప్లేన్ సంగతి నువ్వు చూసుకో. మోటో, ఇవాళ నువ్వు ప్రాణాలతో తప్పించుకోలేవు. రా, కాచుకో. బాస్, సంతులనం. నిప్పుని మంచుని సంతులనం చేస్తూ ఉండండి. సంతులనం చేస్తూ ఉండండి బాస్. పతులు గారు, ప్లేన్ ని మీరు కంట్రోల్ చేయండి. నేను నిప్పుని మంచుని సంతులనం చేస్తూ ఉండాలి, లేదంటే మనందరం బూడిదైపోతాం. మోటు, ఎలాగైనా డాక్టర్ జట్కా తయారు చేసిన యాంటీడాట్ ని అతను తినేలా చెయ్యి. ప్లేన్ సంగతి నేను చూస్తాను. మోటో, నిన్ను ఇవాళ అంతం చేసేస్తాను. రా, యుద్ధం చెయ్యి. సంతులనం బాస్.
నిప్పుని మత్తుని సంతులనం చేయండి. మోటో బాయ్ బాయ్. అంగారా బాయ్ బాయ్. నా శరీరానికి ఏమవుతోంది? నాకు ఏమవుతోంది? వద్దు వద్దు వద్దు. మిషన్ అకంప్లిష్. మేము వచ్చేస్తున్నాం. సరే, ఏం జరిగినా సరే అంతా మంచి కోసమే జరుగుతుంది. ఇంతకాలం నేను ఇలా సంతులనం చేసి చేసి అలసిపోయాను. సార్ అటు చూడండి, మోటు పతులు మీ ఇన్విజిబుల్ ప్లేన్ తీసుకొచ్చారు. మోటుపత్లు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన ఈ పనికి ధన్యవాదాలు చెప్తున్నాను అనే మాట నిజంగా చాలా తక్కువ. మోటు ఏంటది? అంటే నా ఉద్దేశం ఎవరతను? అతని పేరు అంగారా. ఈ ప్లేన్ ని దొంగిలించుకు వెళ్ళింది అతనే. అసలు కథ ఏమిటంటే అలా చాలా పెద్ద కథ సార్. మేము దాన్ని ప్రశాంతంగా వివరిస్తాం, కానీ మాకిప్పుడు బాగా ఆకలిగా ఉంది. మేము వెళ్ళి వేడి వేడిగా సమోసాలు తిని తీరాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.